నమస్కారం. నేను రెడ్డి శాంతి, పాతపట్నం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్, ఎక్స్-ఎమ్మెల్యే, శ్రీకాకుళం జిల్లా. మరి నిన్న జరిగినటువంటి ఒక భయంకరమైన సంఘటన, గిరిజన బాలిక మృతి. ఆ పాప 17 ఏళ్ళు చిన్న గిరిజన బాలిక నిన్న చనిపోయారు. చాలా బాధ అనిపించింది, మనసు కలిచివేసింది. మొత్తం మా పాతపట్నం నియోజకవర్గం అంతా కూడా, శ్రీకాకుళం జిల్లా అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎందుకంటే గిరిజన బాలికలను నమ్మకంతో ఒక ఆయన తీసుకొని వెళ్ళి 2 రోజుల తర్వాత తల్లిదండ్రులు పిలిచి చనిపోయింది అని చెప్తే, ఆ తల్లిదండ్రులు రోధిస్తూ విలిపిస్తూ వెళ్తే అక్కడ పాపని పాపం అక్కడ హాస్పిటల్కి, రిమ్స్ హాస్పిటల్ తీసుకొని వచ్చారు. అక్కడ పోస్ట్ మార్టం అన్నీ చేశారు. విపరీతమైన దెబ్బలు కూడా తగిలి ఉన్నాయి. రిపోర్ట్ బయటకు వస్తుందని చెప్తున్నారు. కానీ ఇది ఒక సాధారణమైన మృతి మాత్రం కాదు. ఆ పాప సాధారణంగా చనిపోలేదు. దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉంది. ఒక పథకం ప్రకారం, ప్రణాళిక ప్రకారం ఆమెను ఈ విధంగా ఆమె ప్రాణాన్ని బలిగొన్నాడు. ఈరోజు ఎంతో బాధగా అనిపిస్తుంది ఆ పాప చనిపోవడం చూసి. మరి ఆమెకు జరిగినటువంటి అన్యాయానికి చూసి మనం సమాజానికి ఏమని సందేశం ఇస్తున్నాం? మానవత్వమే సిగ్గుపడేలా ఉంది ఈరోజు. ఇంత భయంకరమైన దుర్ఘటనపై మరి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఎవరైతే ఆ గిరిజన బాలిక తాలూకా ప్రాణం బలిగొన్నారో, ఆ పాప ప్రాణానికి మరి ఎవరైతే తీశారో వాళ్ళు వెంటనే అరెస్ట్ చేయాలి. దోషులను ఇలాగా స్వేచ్ఛగా విడిచిపెట్టకూడదు. దోషులకి ఇలాంటి స్వేచ్ఛనిస్తే వాళ్ళు దేనికైనా ప్రవర్తిస్తారు, ఏ విధంగానే ప్రవర్తిస్తారు. ఈరోజు చూస్తే ఇంతవరకు ఒక్క అరెస్ట్ లేదు అతని మీద. ఆ వ్యక్తి ఇతనని చెప్తున్నాను కానీ ఇంతవరకు అరెస్ట్ లేదు. మరి నేను హోంమంత్రి గారు అనిత గారికి, ఆమె కూడా ఒక మహిళ, నేను మీకు ఒక విన్నపం చేస్తున్నాను. అమ్మ, మీరు మహిళ అయి ఉండి మీరు ఎందుకు స్పందించుకుంటున్నారు? ఓ గిరిజన బాలిక, మైనర్ బాలిక మీద జరిగిన ఈ అత్యాచారంపై స్పందించండి. వెంటనే యాక్షన్ తీసుకోండి, చర్య తీసుకోండి. ప్రభుత్వంలో యాక్షన్ అనేది చాలా ముఖ్యం. ఎవరికి కూడా ఈరోజు భయం లేదు. ఆడబిడ్డలకి రక్షణ లేదు. ఆడబిడ్డల తాలూకా రక్షణే మీరు బాధ్యతగా తీసుకోవాలి. భద్రత ఏది? ఆడబిడ్డల పైన భద్రత ఏది? ఎక్కడ కూడా భద్రత లేదు. ఇలాగ దోషులను స్వేచ్ఛగా విడిచిపెట్టడం, దోషులపైన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, దోషులపై ఎటువంటి భయాందోళన కలిగించకపోవడం, ఈరోజు ఇలాంటి ఘటనలన్నీ జరుగుతున్నాయి. మరి వీటిపైన తక్షణమే మనం నివారించాలి అంటే దోషులను వెంటనే వాళ్ళకి అరెస్ట్ చేయాలి, శిక్ష పడేలా చూడాలి. ఇది నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మరి హోంమంత్రి గారు కూడా వెంటనే స్పందించాలని, మరి ఈ విషయంపై మీరు వెంటనే స్పందనతో పాటు మీరు యాక్షన్ కూడా ఉండాలని నేను మీకు తెలియజేస్తున్నాను, హెచ్చరిస్తున్నాను. మరి అలానే పోలీసుల వ్యవస్థ, మీరు ఎటువంటి ఒత్తిళ్లకు లోనవ్వకండి. ఈ పాపకి ఎవరైతే చంపారో, ఈ పాపని చావు కారణం ఎవరైతే అయ్యారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేసి మీ తాలూకు వ్యవస్థకు న్యాయం చేయండి. అలానే మరి గిరిజన ప్రాంతాల్లో, మా నియోజకవర్గం అంతా గిరిజన ప్రాంతం, గిరిజన ప్రాంతాల్లో ప్రతి దగ్గర కూడా ఎక్కడ కూడా భద్రత లేదు. ఆడబిడ్డలకి భద్రత కానీ రక్షణలు కానీ లేదు. మరి ఆ తల్లిదండ్రులు కూడా ఆదుకోవాలి. ఆ బిడ్డను కోల్పోయి తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. వాళ్ళని ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోవాలి. వాళ్ళకి కూడా రక్షణ కల్పించాలి. వాళ్ళపై ఇంకా ఎటువంటి మాటలు చెప్తున్నారో, వాళ్ళపై ఇంకా ఎటువంటి బ్లాక్మెయిలింగ్స్ అవుతున్నాయో మరి వెంటనే ప్రభుత్వం స్పందించాలని, మరి లేకపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, మరి మేము నాయకులం, వైఎస్ఆర్సీపీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మేము ఎంతసేపు ఆడబిడ్డల రక్షణ, ఆడబిడ్డల భద్రత, ఆడబిడ్డల తాలూకా మంచిని కోరేటటువంటి మా జగనన్న తాలూకా ఆశయంతో మీకు వెంటనే మీరు ఈ విషయంలో స్పందించకపోతే, దోషిని వెంటనే కఠినంగా చర్యలు తీసుకోకపోతే ఆయన్ని వెంటనే అరెస్ట్ చేయాలి, శిక్షించాలి. చేయకపోతే మేము మా ఉద్యమం ఆపం. వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాడతాం. మరి ఇలాంటి హేయమైన చర్య కోసం, ఇంత భయంకరమైనటువంటి విషయం ఎప్పుడు కూడా ఎక్కడ జరగకూడదని, ఆడబిడ్డల భద్రతా రక్షణ ధ్యేయంగా పనిచేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.